కడప లోక్సభ స్థానం. ఈసారి ఇక్కడ జరిగే ఎన్నికల్లో పార్టీలు, అభివృద్ధి అనే అంశాల కంటే కూడా వివేక అంశమే గెలుపోటములను నిర్ణయించనుంది. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేని రీతిలో వైఎస్ కుటుంబీకులే ఇక్కడ వేర్వేరు పార్టీల నుండి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇదే అంశంపై ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది కూడా. వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ నుండి వైఎస్ అవినాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి ఏపీసీసీ అధ్యక్షురాలైన వైఎస్ షర్మిల, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుండి సి భూపేష్ సుబ్బరామిరెడ్డి, ప్రజాశాంతి పార్టీ నుండి కేఏ పాల్ పోటీ చేస్తున్నారు. 2019 వరకు ఇక్కడ జరిగిన ఎన్నికల్లో వైఎస్ కుటుంబం వర్సెస్ ఇతర పార్టీలు అనేలా పోటీ ఉండేది. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ షర్మిల డైరెక్ట్ గా తన అన్న వైఎస్ జగన్ ని టార్గెట్ చేయడంతో పాటు వివేక హత్య కేసుకు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో కడప లోక్సభ పరిధిలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? వివేక హత్య అంశం కాకుండా వైఎస్ఆర్సీపీని టెన్షన్ పెడుతున్న మరో అంశం ఏంటి అనేది తెలుసుకుందాం. నియోజకవర్గంలో పరిస్థితి విషయానికి వస్తే 1977 నుండి 2011 వరకు ఒక్క 1984లో తప్ప మిగతా అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. ఇక 1989 నుండి వైఎస్ కుటుంబమే గెలుస్తూ వస్తోంది. దీంతో ఇక్కడ వైఎస్ కుటుంబానికి ఉన్న ఓటు బ్యాంకును, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును వేరుగా చూసే పరిస్థితి 2011 వరకు రాలేదు. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కంటే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికే పట్టుందని చెప్పవచ్చు. ఇక 2011లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి వీడి వైఎస్ఆర్సీపీని పెట్టారు. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన రికార్డ్ మెజార్టీతో గెలిచారు. ఇక 2014, 2019లో వైఎస్ అవినాష్ రెడ్డి గెలిచారు. అయితే 2011లో పులివెందుల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం వైఎస్ విజయమ్మకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ వివేక నిలబడ్డారు తప్ప మిగతా అన్ని ఎన్నికల్లోనూ వైఎస్ కుటుంబం కలిసికట్టుగానే ఉంది. ఈసారి మాత్రమే వీరు వేర్వేరు పార్టీల నుండి పోటీ చేస్తున్నారు. దీంతో ఏ పార్టీకి కూడా అంచనాలు అందని పరిస్థితి నెలకొంది. ఇక కడప లోక్సభ సెగ్మెంట్ లో కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్ల విషయానికి వస్తే ముందుగా ప్లస్ పాయింట్లను చూద్దాం. కడప లోక్సభ చరిత్రలో వైఎస్ కుటుంబ ఆడపడుచు ఇప్పటి వరకు పోటీ చేయలేదు. వైఎస్ కుటుంబ ఆడపడుచుని తమ కుటుంబ ఆడపడుచుగా చూసే ఈ నియోజకవర్గంలో ఈసారి షర్మిల పోటీ చేస్తుండటంతో మహిళా ఓట్లను ప్రభావితం చేస్తారనే చర్చ నడుస్తోంది. ఇక వైఎస్ వివేక కుమార్తె వైఎస్ సునీతారెడ్డి గారు కూడా షర్మిలతో కలిసి ప్రచారంలో పాల్గొనడం ప్లస్ పాయింటే అవుతుందని చెబుతున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేశారు. జగనన్న వదిలిన బాణంగా ప్రచారం జరిగింది. అలాంటి షర్మిల ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విభేదించి పోటీ చేస్తున్నారంటే బలమైన కారణం ఉందని, వైఎస్ షర్మిల వైఎస్ జగన్ మధ్య విభేదాలకు ఆస్తుల అంశమే కాకుండా వివేక హత్య అంశంపైనే ఓటర్లను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. అందుకు కారణం కూడా ఉంది. వివేక ఘటన జరిగాక మొదట గుండెపోటు అని, ఆ తర్వాత గొడ్డలతో హత్య చేశారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు అవినాష్ రెడ్డిపై ఆరోపణలు రావడం, కొందరు అరెస్ట్ కావడం కూడా ఓటర్లను ప్రభావితం చేస్తుంది. మరో అంశం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్న టైంలో కడపలో వైఎస్ఆర్ తర్వాత ఆ ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా వైఎస్ వివేకానే ఉండేవారని చెబుతారు. అదే సెంటిమెంట్ని వైఎస్ షర్మిల ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. అంతేకాకుండా తనను కడప ఎంపీగా చూడాలన్నది చిన్నాన్న కోరిక అని చెబుతుండడం కూడా చర్చకు కారణమవుతోంది. ఇక వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకత కామన్ పాజిటివ్ పాయింట్. ఇక్కడే వైఎస్ఆర్ సిపిని ఇరుకున పెట్టే మరో అంశం కూడా ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ షర్మిల డైరెక్ట్ గా వైఎస్ జగన్ పాలనపై, వైఎస్ అవినాష్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చే విషయంలో మాత్రం వైసీపీ ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి తలెత్తింది. టీడీపీపై లేదా కూటమి అభ్యర్థి భూపేష్ సుబ్బరామిరెడ్డిపై ఎలాంటి విమర్శలైనా చేసే వీలుంది. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె అయిన షర్మిలపై తీవ్ర విమర్శలు చేస్తే అవి రివర్స్ అయ్యే అవకాశం ఉండడంతో వైఎస్ఆర్సీపీ ఈ అంశంపై ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుందని చెబుతున్నారు. వైఎస్ షర్మిలకున్న ప్రతికూల అంశాలు చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ఆయన సపోర్ట్తో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలోని చాలా మంది వైఎస్ జగన్ కి అండగా ఉన్నారని చెబుతున్నారు. ఇది వైఎస్ షర్మిలకు స్థానికంగా ప్రతికూల అంశం. ఇక 2019లో వైఎస్ వివేక హత్య జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ల నుండే వైఎస్ వివేక కుమార్తె సునీత ఈ హత్య చేసిన వారెవరో తేల్చాలని పోరాడుతున్నారు. కొన్నాళ్లు ఒంటరిగా పోరాడారు కూడా. అయితే 2022 తర్వాత మాత్రమే వైఎస్ షర్మిల ఎందుకు మాట్లాడుతున్నారనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇక ఈ లోక్సభ సెగ్మెంట్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా మాత్రమే ఆమెకు ఎక్కువగా గుర్తింపు ఉందని, కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ ఉన్నా పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి లేదని చెబుతున్నారు.
2014లో కాంగ్రెస్ పార్టీకి 14,000 ఓట్లు రాగా 2019లో 8,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్ కూడా దక్కలేదు. ఈ పరిస్థితుల్లో వైఎస్ షర్మిలకు 3 అంశాలు మాత్రమే అస్త్రాలుగా మారనున్నాయి. అందులో ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, రెండోది తనను కడప ఎంపీగా చూడాలన్న వైఎస్ వివేకానందరెడ్డి గారి చివరి కోరిక కాగా, మూడోది వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డిని ఓడించాలనే అంశాలే టార్గెట్గా ఆమె ప్రచారం చేస్తున్నారు. ఇక అవినాష్ రెడ్డి ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే పార్టీ క్యాడర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు మాత్రమే ప్లస్ పాయింట్స్. ఇక ఆర్థిక అంశాల్లో వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ షర్మిల సమఉజ్జీలే అని చెప్పవచ్చు. ఇక వైఎస్ అవినాష్ రెడ్డి మైనస్ పాయింట్ల విషయానికి వస్తే వైఎస్ వివేక హత్య కేసులో ఆరోపణలు రావడం ఖచ్చితంగా మైనస్ పాయింటేనని చెబుతున్నారు. ఇక వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ క్రైస్తవ మత ప్రబోధకుడు అయినందున ఆ వర్గానికి చెందిన కొన్ని ఓట్లు షర్మిల వైపు వెళ్తాయని చెబుతున్నారు. గతంలో ఈ ఓట్లలో సింహభాగం వైఎస్ కుటుంబానికే పడేవి. ఇక కాస్ట్ విషయంలోనూ ఇద్దరూ సమానులే కావడం కూడా వైఎస్ అవినాష్ రెడ్డికి ఇబ్బందికరమైన అంశమే. 2009 వైఎస్ మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2011లో కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిపై అభిమానంతో ఏకపక్షంగా ఓటర్లు తీర్పునిచ్చారు. దీంతో రికార్డ్ స్థాయిలో మెజార్టీతో జగన్ గెలిచారు. కానీ 2014 ఎన్నికల్లో వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేయగా 1,90,000 మెజార్టీతో గెలిచారు. 2019లో 3.8 లక్షల మెజార్టీతో గెలిచారు. 2014తో పోల్చితే 2019లో మెజార్టీ పెరిగినా ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతా తానే నడిపించారని, ఈసారి పరిస్థితి వేరుగా ఉందని చెప్పేవారు కూడా ఉన్నారు. ప్రధానంగా వైఎస్ వివేక అంశంతో పాటు వైఎస్ కుటుంబ సభ్యులో చీలిక రావడం కూడా వైఎస్ అవినాష్ రెడ్డికి మైనస్ పాయింట్ గా చెప్తున్నారు. అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉన్నా వైసీపీని టెన్షన్ పెడుతున్న మరో అంశం 1996 ఎన్నికలు. ఆ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి 48.75% పోల్ పర్సెంటేజ్తో 3.6 లక్షల ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి కందుల రాజమోహన్ రెడ్డి గారికి 48.03 పోల్ పర్సెంటేజ్తో 3.6 లక్షల ఓట్లు వచ్చాయి. కేవలం 5,400 ఓట్ల తేడాతో గెలిచారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. గెలుపోటములకు మధ్య తేడా 0.72% మాత్రమే. తన పొలిటికల్ లైఫ్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా వైఎస్కి వచ్చిన అతి తక్కువ మెజార్టీ కూడా ఇదే. ఇక 1998లో 53,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అప్పట్లో ఎన్టీఆర్ అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నప్పటికీ ఇక్కడ వైఎస్ అతి తక్కువ మెజార్టీతో బయటపడడం కాంగ్రెస్ పార్టీని ఆలోచనలో పడేసింది. అంటే ఓటర్ తీర్పు ఒక్కోసారి ఎలా ఉంటుందో చెప్పేందుకు కూడా ఈ ఎన్నికను ఉదాహరణగా చూపవచ్చు. ఇక్కడే మరో అంశం ఏంటంటే వైఎస్ ఫ్యామిలీలో జరుగుతున్న ఈ క్లాష్ ను తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటోంది కూటమి. షర్మిల, అవినాష్ మధ్య ఓట్లు చీలితే అది తమకు కలిసొచ్చేలా చూడాలనేది కూటమి ప్లాన్ అని చెబుతున్నారు. ఇక్కడ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుండి భూపేష్ సుబ్బరామిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన బాబాయ్ సీనియర్ నేత ఆదినారాయణ రెడ్డి బీజేపీ నుండి జమ్మలమడుగు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు కూడా. భూపేష్ సుబ్బరామిరెడ్డికి జమ్మలమడుగులో బలం బాగానే ఉంది. అయితే ఇక్కడ షర్మిలను, అవినాష్ రెడ్డిని ఎంతవరకు ఢీకొడతారు, లోక్సభ పరిధిలో ఎంత ప్రభావం చూపిస్తారు అనే చర్చ జరుగుతోంది. అందుకే తాను గతంలో ఎంపీగా పోటీ చేసిన అనుభవం ఉండడంతో తనకు ఆ సీటు ఇవ్వాలని సి ఆదినారాయణ రెడ్డి కోరుతున్నట్లు సమాచారం. ఒకవేళ అభ్యర్థిని మార్చినా ఆయా పార్టీలు పోటీ చేసే సీట్ల సంఖ్యలో తేడా ఉంటుంది కానీ అటు ఆదినారాయణ రెడ్డి, ఇటు భూపేష్ సుబ్బరామిరెడ్డిలు అభ్యంతరం చెప్పరనే చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ఆయా పార్టీల నుండి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల గడువు ఉన్న నేపథ్యంలో అభ్యర్థిని మార్చుతారా, యథాతథంగా కొనసాగిస్తారా అనేది చూడాలి. అదే సమయంలో 2019లో కడప లోక్సభకు టీడీపీ నుండి ఆదినారాయణ రెడ్డి పోటీ చేయగా 4.02 లక్షల ఓట్లు వచ్చాయి. ఇక ఓట్ల చీలిక విషయానికి వస్తే వైఎస్ జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అటు షర్మిలకు వెళ్తుందా లేక కూటమి అభ్యర్థికి వస్తుందా అనేది కూడా ముఖ్యమే. ప్రస్తుతానికి టీడీపీకి ప్రత్యర్థి ఇక్కడ వైఎస్ జగన్ మాత్రమే, వైఎస్ షర్మిల కాదు. దీంతో టీడీపీకి ఉన్న స్థిరమైన ఓటు బ్యాంకు వైఎస్ షర్మిల వైపు వెళ్తే టీడీపీకి ఇబ్బంది అవుతుంది కూడా. కడప లోక్సభ ఎన్నికలు పార్టీల కంటే కూడా వ్యక్తుల మధ్య జరుగుతున్న పోరుగా మారింది. పార్టీలు, అభివృద్ధి, కుల సమీకరణాలు తదితర అంశాల కంటే కూడా వివేక అంశంపైనే పోరు జరుగుతోందని, ఫలితాలపైన ఆ అంశం ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు.